సో కొంతమంది వచ్చారండి డౌట్స్ తోటి. ఇప్పుడు మేము 12థ్ తర్వాత వొకేషనల్ కోర్సెస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి జర్మనీలో. నర్సింగ్‌కి గాని, వేరే ఇతరేతర ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఇలా వేరే డిపార్ట్మెంట్స్‌లో కానీ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. దానికి ఇప్పుడు వెళ్ళాలా? లేతే డిగ్రీ సంపాదించాక వెళ్ళటం బెటరా అని అడిగారు. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అండి. నన్ను అడిగితే ఎస్పెషల్లీ నర్సింగ్ చేసేవాళ్ళు కానీ, ఈ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఇతర వొకేషనల్ కోర్సెస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇమ్మీడియట్ గా 12థ్ తర్వాత జర్మనీకి వెళ్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నర్సెస్ తీసుకుందాం అనుకోండి, వాళ్ళు ఇప్పుడు 1 ఇయర్ లోపల B2 చేసేసి వెళ్ళిపోతారు అనుకోండి. నెక్స్ట్ ఇయర్ కి మీరు అక్కడ ఉంటారు. ప్లస్ అక్కడ చదువుకుంటూ ఉంటే మీకు స్టైపెండ్ వస్తుంది. ఆల్మోస్ట్ ₹1,00,000 పైన మీకు చేతికి ఇది వస్తుంది, స్టైపెండ్ వస్తుంది. ఆ స్టైపెండ్ తోటి మీకు యాక్చువల్లీ అక్కడ మీ ఇది మీకు అయిపోతుంది. మిగతా ఎడ్యుకేషన్ మొత్తం ఈజ్ ఎనీవే ఫ్రీ ఆఫ్ కాస్ట్. యు ఆర్ నాట్, మీరు అక్కడ ఏమి ఇంకా పే చెయ్యరు దానికి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఐ థింక్ అది ఇంకా బెటర్ దాన్ డూయింగ్ బిఎస్సి. ఇక్కడ బిఎస్సి 4 సంవత్సరాలు చేసి ఆ తర్వాత లాంగ్వేజ్ నేర్చుకుని ఆ తర్వాత మీ ప్రాసెసింగ్ అంతా అయ్యి మీరు వెళ్ళేసరికల్లా రఫ్లీ అరౌండ్ 5.5 to 6 years పడుతుందండి. అప్పటి వరకు జర్మనీలో రిక్వైర్మెంట్ ఉంటుందో లేదో మనకి తెలీదు. ఇప్పుడున్న పరిస్థితులు, గ్లోబల్ పరిస్థితిని చూస్తే ప్రతి కంట్రీ కూడా ఇతర కంట్రీస్ ప్రొఫెషనల్స్ కోసం అని డోర్స్ షట్ చేసే ఈ సమయంలో ఓన్లీ జర్మనీలో ఉన్నాయి కాబట్టి క్యాష్ చేసుకోవాలి అని అంటే మాత్రం నన్ను అడిగితే దిస్ ఇస్ ద రైట్ టైం. 12థ్ తర్వాత ప్లాన్ చేసుకోండి వొకేషనల్ కోర్సెస్ జర్మనీకి. దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా ఐ వుడ్ సే.